హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజైతే ఊరు వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. అయితే ఎప్పుడు ఇదే టైంకి మేము కారు మీద వెళ్తున్నాం కదా, కానీ ఈసారి వచ్చేసి నేను మా ఆయన వచ్చేసి వందే భారత్ ట్రైన్కి అయితే వెళ్తాం. ఆ టైంకి ఆటోలు బుక్ అవుతాయా లేదనేసి చాలా టెన్షన్ పడ్డాము, కానీ చక్కగా ఆటో అయితే బుక్ అయిపోయింది. ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి మేము వచ్చేటప్పుడు అయితే అస్సలు ట్రాఫిక్ లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము. మొన్న హడావిడిగా బయలుదేరేటప్పుడు అయితే 50 నిమిషాలు పట్టింది. ఇప్పుడైతే అరగంట. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు సికింద్రాబాద్లో 5కి అయితే వస్తుంది అనమాట. 5 నిమిషాలు తక్కువ 5కి వచ్చి మళ్ళీ 5కే తీసేస్తారు. సో మేము వచ్చేసరికి ఏంటంటే 4 అయ్యింది. ఇంకా 3:30కి అక్కడ బయలుదేరితే 4 అయ్యింది. మేము సికింద్రాబాద్ వచ్చేసరికి 4 నుంచి వెయిట్ చేసి ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో తెలీదు. స్టేషన్ మొత్తం కూలగొట్టేస్తున్నారు. అస్సలు ఎక్కడ డిస్ప్లేలో కూడా కనిపించట్లేదు. ఇంకా చాలా మందికి అడిగితే ఫస్ట్ ప్లాట్ఫామ్కే వస్తుంది అని చెప్పి ఇంకా అలా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసరికి ఇంకా మా కంపార్ట్మెంట్ అయితే C1 అనమాట. డ్రైవర్ దగ్గర C1 ఎక్కి మా సీట్ నెంబర్లు అయితే ఎక్కి చూసి కూర్చున్నాము. ఇంకా కూర్చున్నాము. పొద్దున్న ఎప్పుడో 3 గంటలకు లేచి స్నానం చేసేసి ఇంకా స్టేషన్కి వచ్చేసరికి 5 అయ్యింది కదా. ఇంకా ట్రైన్ ఎక్కేసరికి ఇంకా 5 అయ్యింది. ఇలా పడుకున్నాము అనేసరికి 6 అయింది అనమాట. చాయ్ బిస్కెట్ అయితే అప్పుడే ఇంకా మంచి నిద్ర టైం కాబట్టి నేను ఇలా పడుకున్నాను. బాగా చలి పెడుతుందేమో అనేసి 2 టైమ్స్ ఆల్రెడీ వందే భారత్కి వచ్చాం కదా, అప్పుడు ఆ హడావిడిగా రావడం స్వెటర్ కానీ బెడ్షీట్ కానీ ఏది పట్టుకోలేదనమాట. ఇంక ఈసారి ఇంకా మనం ప్లాన్ చేసుకునే బయలుదేరాం కాబట్టి మా ఆయన వచ్చేసి స్వెటర్ అయితే పట్టుకున్నారు. నేనైతే ఇంకా బెడ్షీట్ అయితే పట్టుకున్నాను. ఇలా పడుకున్నాను. ఒక 10 మినిట్స్ అయింది. చాయ్ వచ్చింది. ఇంకా చాయ్ బిస్కెట్ అయితే ఇచ్చారు. చాయ్ అంటే చాయ్ ఇవ్వరనమాట, హాట్ వాటర్ ఇస్తారు. ఇది ఒక ప్యాకెట్ ఇస్తారు. ఈ ప్యాకెట్ వచ్చేసి అందులో మిక్స్ చేసుకోవాలి. అంటే చాయ్ అంటే చాయ్ లాగా ఉండదు అనమాట, వేడి నీళ్ళు తాగినట్టే ఉంటుంది. ఏదో ఒకటి మనకు పొద్దున్నే చాయ్ అలవాటు కాబట్టి దాని పేరు మీద ఏది తాగినా ఇంకా ఓకే కాబట్టి తాగేసాను అనమాట. ఇంకా హాట్ వాటర్లో అది కలిపేసి 2 బిస్కెట్లు అయితే ఇచ్చారు. మనకైతే బిస్కెట్లు బాగా అలవాటు కాబట్టి ఇంకా బిస్కెట్లు ముంచేసి ఆ ఛాయ్ అయితే తాగేశాను. ఏదో ఇంకా మార్నింగ్ ఛాయ్ అయిపోయిందనమాట. ఇంకా ఛాయ్ ఇచ్చిన ఒక 7:30కి అనుకుంటా, 7:30, 8 లోపు వచ్చేసి టిఫిన్ అయితే ఇచ్చేసారు. టిఫిన్కి వచ్చేసి మేము టికెట్ తీసేటప్పుడే మా బాబు వచ్చేసి టికెట్లు తీసాడు. వాడు వచ్చేసి వెజ్ పెట్టేశాడు టిఫిన్కి. టిఫిన్ వెజ్ ఏంటంటే మరి వెజ్జే కదా ఉంటాయి అని అనుకోవచ్చు. వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది, బ్రెడ్ ఆమ్లెట్ అలా ఉంటుందన్నమాట. టిఫిన్లోకి వచ్చేసి కొంచెం ఉప్మా, కొంచెం ఒక వడ అయితే ఇచ్చారు. అది ఇడ్లీ అనుకున్నాను నేను, కానీ ఇడ్లీ కాదు, అది ఉప్మా. చట్నీ, ఇంకా ఒక పెరుగు, ఒక చిన్న కప్ కేక్, సాంబార్ అయితే ఇచ్చారు. ఈ చట్నీ సాంబారు ఇంకా ఇడ్లీ వడలో వేసేసి మొత్తం స్పూన్తో అయితే ఇదే టిఫిన్ అయితే సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ అడిగితే కనుక వాళ్ళు ఇస్తారు. కానీ నేనేం చేశానంటే ఇంకా మనకు సరిపోతే మళ్ళీ తీసుకుందాంలే అని అనుకుంటాం. ఇంటికాడ ఉంటే మనకు 4-5 ఇడ్లీలు తింటాం కదా. ఇక్కడ ఏంటంటే నాకు ఇదే అనుకున్నాను, మనం ఇలా క్వాంటిటీ వేసుకొని ఇలానే తింటే ఇంటికాడ కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మనకు కంటికి కనిపిస్తాయి కాబట్టి ఎక్కువ తినేస్తామన్నమాట. కొంచెం ఉప్మా చూసారు కదా మీరు ఎంత ఇచ్చారో, కొంచెమే ఇచ్చారు ఉప్మా. ఒక వడ అయితే ఇచ్చారు. నేను సాంబార్ కూడా అందులో వేసేసాను, చట్నీ కూడా అందులో వేసేసి కొంచెం నానిందనమాట. ఎందుకంటే వడ గట్టిగా ఉంటుంది కాబట్టి నానడం వచ్చేసి అందులో వేసుకొని ఇంకొంచెం నానిన తర్వాత తినడం ఏంటంటే కడుపు ఫుల్గా అయిపోయిందనమాట. మనం ఇంట్లో అయితే 5-6 ఇడ్లీలు 4-5 వడలు నాకైతే సరిపోయింది. వాళ్ళు ఇచ్చిన కేక్ కూడా తినలేదనమాట. వాళ్ళు ఇచ్చిన కేకు, పెరుగు ఇచ్చారు. ఆ పెరుగు, కేక్ అనేవి ఇంకా మనం అక్కడ తినాం కాబట్టి ఇంటికి కావాలంటే తెచ్చుకోవచ్చు. కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు, కానీ కావాలంటే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. సో నేను అలానే 2 టైమ్స్ వెళ్ళామంటే పెరుగు ఇచ్చేటప్పుడు ఆ పెరుగు కూడా ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా కేక్ తినాలి, కానీ ఇంకా నేను తినలేదనమాట. ఇంకా బ్యాగ్లో వేసేసాను. మళ్ళీ ఇంకా ఎందుకంటే లంచ్ ఇస్తారు, అలానే కూర్చొని ఉంటాం కదా, కొద్దిగా ఫుడ్ తినాలి అనేసి కొంచెమే తిన్నాను. మేము తింటూనే ఉన్నాము. తింటుంటే పక్క వాళ్ళకి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు. ఇదేంటి వాళ్ళకి వేరేగా ఇచ్చారు అనేసి మేము అనుకున్నాము. అప్పుడు మనం బుక్ చేసుకునేటప్పుడు మనం ఏది బుక్ చేస్తే అది బుక్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. టిఫిన్ అయితే సరిపోయింది, కానీ టేస్ట్ చూద్దాం అనేసి తీసుకున్నాము. చిన్న బాక్స్ ఇచ్చారనమాట. కొంచెమే బటర్ ఇచ్చారు. తర్వాత 2 బ్రెడ్ పీసెస్, తర్వాత ఒక పెద్ద ఆమ్లెట్ ఇచ్చారు. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా క్యారెట్, బీన్స్ అవి బాయిల్ చేసి ఇచ్చారనమాట, స్టీమ్ చేసి ఇచ్చారు. ఇంకా అది వచ్చేసి బ్రెడ్లో ఇంకా బటర్ వేసేసి ఇంకా కొంచెం ఆమ్లెట్ పెట్టుకొని తిన్నాను అనమాట. సాస్ కూడా ఇచ్చారు, పికిల్ ఇచ్చారు, సాస్ ఇచ్చారు. ఎలా మీకు ఇష్టమైతే అలా తినొచ్చు అనేసి ఏం వేసుకోకుండా అలా తినేసామన్నమాట. తినేసి ఇంకా టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడైనా ఇంట్లో ఇలా ట్రై చేసుకోవచ్చు అనేసి బాగుందనమాట టేస్ట్. మనం అన్ని ట్రైన్స్లో ఎలా ఉంటాయో ఫుడ్ అలా ఉండదనమాట అస్సలు. మనం ఇంటికాడ అయితే ఎలా చేసుకుంటామో అలానే ఉన్నదనమాట ఫుడ్ అయితే నాకు ఓకే అనిపించింది. ఫుడ్ అయితే చాలా బాగుంది అనిపించింది. కొన్ని ట్రైన్స్లో ఎక్కితే మేము అసలు ట్రైన్లో ఫుడ్డే తీసుకోము,
కానీ ఒకసారి తిన్నాం కాబట్టి బాగుంది కాబట్టి ఇంకా టికెట్ తీసేటప్పుడు ఫుడ్ అయితే ఫుడ్ తినేసి ఇంకా కాసేపు కూర్చొని కాసేపు పడుకొని అటు ఇటు చూసుకొని ఇంకేంటంటే ఇందులో చాలా టైం పాస్ అయిపోతుంది. ఎందుకంటే గంటన్నరకి ఒక స్టేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ చూసేసరికి ఇంకా 5 స్టేషన్లే మన సికింద్రాబాద్ నుండి వైజాగ్కి మధ్యలో 5 స్టేషన్లే వస్తాయి. సో రాజమండ్రి అయితే వచ్చింది. రాజమండ్రి వచ్చిన తర్వాత ఇంకా అలా కూర్చొని ఇంకా రాజమండ్రి బ్రిడ్జి అయితే చూస్తూనే ఉన్నాము. ఇంక ఈ లోపు అయితే లంచ్ అయితే తెచ్చి చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట. ఈ ట్రైన్లో ఏంటంటే డిస్ప్లేలో మనకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ స్టేషన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది, ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేసి. సో లంచ్ గురించి చెప్పాలంటే లంచ్ అయితే టికెట్ తీసేటప్పుడు మనం పెట్టుకోవాలి. వెజ్ తింటామంటే వెజ్, నాన్ వెజ్ తింటామంటే నాన్ వెజ్ పెట్టుకోవాలన్నమాట. అంటే వెజ్కి నాన్ వెజ్కి అంటే వెజ్లో పన్నీర్ ఇస్తారు, నాన్ వెజ్కి వచ్చేసి చికెన్ ఇస్తారనమాట. సేమ్ క్వాంటిటీ అయితే సేమ్ ఇస్తారు, ఫ్రైలో కూడా సేమే ఇస్తారు, ఇంకా రైస్ చపాతీ అయితే సేమే ఇస్తారు. మనం బిర్యానీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నాను నాన్ వెజ్లో బిర్యానీ ఇస్తారేమనేసి. మాకు 2 వెజ్జే ఇచ్చారనమాట. ఇంకా సండే పడింది, ఇంకా నాన్ వెజ్ మనం సండే రోజు నాన్ వెజ్ తినకపోతే సండే అనుకోలేం కాబట్టి నాకు వచ్చిన వెజ్ ఇచ్చేసి మళ్ళీ నేను నాన్ వెజ్ తీసుకున్నాను. మా ఆయన అయితే ఆ వెజ్జే తినేశారు. చపాతీ పన్నీర్ కూర తిన్నారు. చాలా బాగుంటుంది ఈ ట్రైన్లో ఫుడ్. పన్నీర్ కూర చపాతీ చెప్పుకోవాలంటే మనం ఇంట్లో ఎలా ఉంటుందో, ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. సో నా వెజ్ అయితే ఇచ్చేసాను. వెజ్ ఇచ్చేసిన తర్వాత నాన్ వెజ్ అయితే తీసుకున్నాను. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కర్రీ, ఆలు, బీన్స్, క్యారెట్ ఫ్రై, 2 చపాతీలు, రైస్, పప్పు, ఒక పెరుగు ప్యాకెట్, ఒక పికిల్ ప్యాకెట్ అయితే ఇస్తారు. లంచ్ అయితే ఇంకా మా ఆయన అయితే లంచ్ తినేశారు. నాది వచ్చేసి ఎందుకంటే వెజ్ తీసుకొని నాన్ వెజ్ అడిగాను కాబట్టి నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు, నాకు నాన్ వెజ్జే కావాలని అడిగాను అనమాట. సో వచ్చేసి వాళ్ళు వెజ్ తీసుకొని నాన్ వెజ్ అయితే తెచ్చిచ్చారు. నాన్ వెజ్ ఏంటంటే నేను బిర్యానీ వస్తుందేమో అనుకున్నాను. బిర్యానీ వస్తుందని ఆశించి ఇంకా నాకు నాన్ వెజ్జే కావాలని చెప్పాను అనమాట. సో అందులో నాన్ వెజ్లో మారింది ఏంటంటే చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ. తర్వాత అనిపించింది అరే పన్నీర్ కర్రీయే తీసుకోవాల్సింది, చికెన్ కర్రీ అనవసరంగా తీసుకున్నాను. 3 పీసెసే వచ్చాయి, అందులోన కొంచెం గ్రేవీ వచ్చిందనమాట. సో చపాతీలు అయితే తినేసాము. చపాతీలు తినేసిన తర్వాత ఇంకొచ్చేసి పప్పు, ఇంకా ఫ్రై, అన్నం అయితే తింటున్నాను. చెప్పుకోవాలంటే ఫుడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వందే భారత్ ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందనేసి చాలామంది అనుకోవచ్చు. టికెట్ తీసుకునేటప్పుడే ఫుడ్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది ఫుడ్ అయితే చాలా. టికెట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఫుడ్ బాగోదు అనేసి ఫుడ్ అయితే పెట్టుకోరు కదా, ఎక్స్ట్రా ఫుడ్ కావాలన్నా అడుగుతారు. మేము హఠాత్తుగా ఇంకా మా తాతయ్య చనిపోయారు అనేసి ట్రైన్ అయితే ఎక్కాం కదా, అప్పుడైతే మేము అసలు తినకుండా ఎక్కిపోయాము. మధ్యాహ్నం కూడా తినలేదు. ఇంకా రాత్రికి ఫుడ్ అయితే అడిగామన్నమాట. అడిగితే ఇచ్చారు. మేము 5 మంది ఎక్కాము. 5 ప్లేట్లు అయితే ఇచ్చారు ఆ రోజు వెజ్ అని. ఆ రోజు కూడా తిన్నాము. ఆ రోజు కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆకలితో ఉండేటప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు ఇంకా నచ్చింది అనమాట నాకు ఫుడ్. ఇంకా టికెట్ తీసేటప్పుడు ఫుడ్ అయితే పెట్టుకుంటే ఇంకా మనకు కలిసి వస్తుంది అనమాట. టైం టు టైం ఇచ్చేస్తారు. క్వాంటిటీ ఎక్కువ మనం ఎప్పుడు ఇంటికాడ నుండి తీసుకొని వెళ్తే ఎక్కువ తీసుకెళ్తాము. అదే ట్రైన్లో అనుకోండి కొంచెమే తింటాం అనమాట. కొంచెం తిన్నా మనకు కడుపు ఫుల్గా అయిపోతుంది. సో ఫుడ్ తినేసి ఇంకా కాసేపు నేను C6 వరకు అయితే వెళ్ళాను అనమాట. కంపార్ట్మెంట్లు C6 వరకు వెళ్ళి అక్కడ నుండి మొత్తం తిరుక్కొని వచ్చి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ మన వెనక ఒకటి టీవీ లాగా వస్తుంది అనమాట, స్క్రీన్ వస్తుంది. మన ముందుకు కూడా ఒక స్క్రీన్ అయితే ఇస్తారు. ఆ స్క్రీన్ మీద ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఇస్తారనమాట. నెక్స్ట్ ఏ స్టేషను సికింద్రాబాద్ టు వైజాగ్, మళ్ళీ ఏంటంటే ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, టైమింగ్, ఎప్పుడు దింపుతుంది, ఆ టైమింగ్ అన్నీ స్క్రీన్లో ఇస్తారనమాట. ప్రతి ఒక్కటి మనకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ముందుకొకటి మనం కూర్చున్నాం కదా, ముందు సైడ్ ఒకటి ఇస్తారు, వెనక సైడ్ ఒకటి. ఇంకా అది చూస్తూనే ఉండే మనకు టైం పాస్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మధ్యలో చెప్తారనమాట, స్టేషన్ దగ్గరికి వచ్చే టైంలో చెప్తారనమాట, ఈ ట్రైను విజయవాడ చేరుకుంటుంది అని చెప్తారు. డోర్లు ఓపెన్ అయ్యేటప్పుడు డోర్లు ఓపెన్ అవుతున్నాయి అని చెప్తారు. ఇంకా లంచ్ అయితే తినేసాం కదా, లంచ్ తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తారనమాట. ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది, అమూల్ ఐస్ క్రీము, చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే. ఇంకా మా ఆయన అయితే ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. నేను కూడా ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఇచ్చింది ఎందుకు వదులుకోవాలి, మొన్న అనవసరంగా మాకు 5 కప్పుల ఐస్ క్రీమ్ అయితే వచ్చింది, మేము తీసుకోలేదు, వాళ్ళకే ఇచ్చేసాం. ఐస్ క్రీమ్ తినేసి చిన్నగా ఒక స్లీప్ అయితే వేద్దాం అని అనుకున్నాం కానీ అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంకా అలా చూస్తూనే ఉన్నాము. స్టేషన్ అయితే వచ్చేసింది. మనం అనుకుంటాము కూర్చొని ఉంటాం, అసలు టైంపాస్ కాదేమో అని వందే భారత్లో, కానీ మనతో పాటు ఎవరైనా ఉంటే టైంపాస్ అయిపోతుంది. లేదా అంటే ఏదైనా ఫోన్లో మాట్లాడుకున్నా టైంపాస్ అయిపోతుంది అనమాట. 7 గంటల జర్నీ అనమాట. ఒక గంటకు ఒక స్టేషన్ అయితే వస్తూ ఉంటుంది. సికింద్రాబాద్ తర్వాత వరంగల్, ఖమ్మం,
అలా వస్తూ ఉంటాయన్నమాట. రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఇవన్నీ నేను ముందు వెనక చెప్పినట్టున్నాను. ఇలా వరుసగా స్టేషన్స్ అయితే వస్తాయి, పెద్ద పెద్ద స్టేషన్లే వస్తాయి. లాస్ట్ ఇంకా వైజాగ్లో దిగి ఇంకా వైజాగ్ నుండి అయితే బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాము. వైజాగ్ నుండి శ్రీకాకుళం కూడా బస్సులు అయితే ట్రైన్లు అయితే ఉంటాయి, కానీ ఇంకేంటంటే బస్సు అయితే మా ఊరు దగ్గర దిగొచ్చా అనేసి వైజాగ్ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. మా లక్ బాగుంది, మా ఊరు దాకా ఒకే బస్సు అనమాట. ఇంకా దిగి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కవసరం లేదు, డైరెక్ట్ ఒకే బస్సు వచ్చింది. ఇంకా ఆ బస్కి అయితే ఎక్కిపోయాము. బస్సు అయితే ముందు ఎక్కి ప్లేస్ అయితే ఆపుకోవాలి, ఎందుకంటే అస్సలు ప్లేస్ అయితే దొరకదనమాట. మనలాగే చాలామంది అయితే బస్కి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆంధ్ర సైడ్ అందరికీ తెలుసు కదా, ఆంధ్ర సైడ్ ఆధార్ కార్డు ఉంటే లేడీస్కి టికెట్ ఫ్రీ అనమాట. ఇంకా నాకైతే టికెట్ అయితే ఫ్రీ. ఇంకా అందరు ఆడవాళ్ళు కూడా ఇంకా టికెట్స్ ఫ్రీ కాబట్టి ఎక్కడికి ఎవరు వెళ్ళాలన్నా ఆడవాళ్ళే వస్తారు, లేడీసే వస్తారనమాట. సో ప్రతి ఒక్కరు ఇంకా ఆధార్ కార్డు తీసుకొని ఇంకా టికెట్ అయితే తీసుకుంటున్నారు. టికెట్ వచ్చేసి మా ఊరికైతే 200, వైజాగ్ నుండి మా ఊరు కొత్తపేటకి అయితే 200 కోటబొమ్మాలకి. అది నాకు ఫ్రీ. ఇంకా మా ఆయనకైతే 200 అయితే తీసుకున్నారు. సో ఇంకా బస్సు మీద అయితే చాలాసేపు పడుకున్నాము. 6:30 అయిందనమాట. 2:30కో 3కో బస్సు ఎక్కితే ఇంకా 6:30 అయింది. మా ఊరు వచ్చేసరికి, మా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి 6:30 అయింది. ఇంకా అలా వచ్చి బ్యాగులు అయితే పైన పెట్టాము. ఇంకా పొద్దున్నే కదా స్నానాలు చేసి వచ్చాము. ఇంకా స్నానాలతో పని లేకుండా ఇంకా బట్టలన్నీ మార్చుకొని ఇంకా కిందకైతే వెళ్ళానమాట. ఏం చేస్తున్నారు ఏంటి అనేసి రావడమే ఇంకా లగేజ్ తీసుకొని పైకి అయితే వచ్చేసాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా వెంటనే ఇంకా బట్టలు అయితే చేంజ్ చేసేసారు. ఇంకా కూర్చొని రావడం ఏంటంటే మాకు చాలా టైర్డ్ అనిపించేసింది. సో ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళాము. ఏం చేస్తున్నారు, ఏం వంటలు చేస్తున్నారు అనేసి మా ఆడబడిచి అయితే ఇంకా మేము వెళ్ళేసరికి వంటలు అయితే చేసేసింది. మటన్ కర్రీ, చేపల కర్రీ, పొద్దున్న చికెన్ వండుకున్నారంట. ఇంకా నేను వెళ్ళి చపాతీ అనమాట. హైదరాబాద్ నుండి శ్రీకాకుళం అయితే చాలా చక్కగా వచ్చాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.